హలో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనేది ఒక స్టేట్ బ్యాంక్ వారి ఒక అఫీషియల్ అప్లికేషన్ మొబైల్ బ్యాంకింగ్ కోసం. జనరల్గా మనం ఎవరి అకౌంట్లోనైనా డబ్బులు వేయాలంటే బ్యాంక్కి వెళ్ళి లైన్లో నిల్చొని వాళ్ళకి డబ్బులు పంపిస్తాం, లేదా క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా డబ్బులు పంపిస్తాం. లేకపోతే ఆన్లైన్ అకౌంట్ ఉంటే ఫస్ట్ టైం వాళ్ళ అకౌంట్ మన ఆన్లైన్ అకౌంట్లోకి యాడ్ చేసుకొని అది యాడ్ అవ్వడానికి కొన్ని అవర్స్ పడుతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే అది వర్కింగ్ డేస్లోనే వీలవుతుంది అన్నట్టు. అలా కాకుండా మన మొబైల్లో నుంచే ఎప్పుడైనా ఎవరికైనా సరే మనం అమౌంట్ పంపించాలంటే, లేదా మనం రీఛార్జ్ చేయాలన్నా, బిల్ పేమెంట్స్ చేయాలన్నా స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ మీరు మీ మొబైల్లో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్బీఐ ఫ్రీడమ్ అని సెర్చ్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనే అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, రిజిస్టర్లోకి వెళ్ళండి. రిజిస్టర్లోకి వెళ్ళాక మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అప్టైన్ యూజర్ ఐడి అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది, యూ విల్ రిసీవ్ ఎంపిన్ అండ్ యూజర్ ఐడి షార్ట్లీ. అంటే మీ మొబైల్లోకి ఒక యూజర్ ఐడి ప్లస్ ఒక ఎంపిన్, టెంపరీ ఎంపిన్ అనేది మీకు మీ మొబైల్లో మెసేజ్ రూపంలో వస్తుంది. సో అది ఎక్కడైనా ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత స్టెప్ టూలో ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేయండి. యూజర్ ఐడి ఎంటర్ చేసి యాక్సెప్ట్, మీకు వచ్చిన మీ మెసేజ్లో వచ్చిన యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి యాక్సెప్ట్ బటన్పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ చూడండి, యూజర్ ఐడి ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఎంటర్ చేసిన యూజర్ ఐడి ఇక్కడ వచ్చేస్తుంది. ఓల్డ్ ఎంపిన్ అంటే మీకు మెసేజ్లో అయితే ఎంపిన్ వచ్చిందో ఆ ఎంపిన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఏదైతే కావాలో అది 6 క్యారెక్టర్సే ఉండాలి. 6 క్యారెక్టర్స్ ఎంపిన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. స్పెషల్ క్యారెక్టర్ కానీ ఆల్ఫాబెట్స్లో బిగ్ ఆల్ఫాబెట్ ఒకటి, నెంబర్ ఒకటి, అలాగా 6 క్యారెక్టర్స్ మీకు ఏది కావాలంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ ఎంపిన్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసి చేంజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఎంపిన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత స్టెప్ 4 యూజర్ ఐడి వేయండి. మళ్ళీ ఇక్కడ మీ యూజర్ ఐడి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ యూజర్ ఐడి వేసిన తర్వాత స్టెప్ 5లో జీపీఆర్ఎస్ యాక్టివేషన్, ఈ మెసేజ్ MBSGAC అనే ఈ మెసేజ్ని ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మీ అకౌంట్ని రిజిస్టర్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఏం చేస్తారు, ఇక్కడ మీరు మీ యూజర్ ఐడి మీరు ఎంపిన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు లాగిన్ అవ్వదు. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఏం చేయాలి, నెట్ బ్యాంకింగ్ నుంచి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్ సెర్చ్లో స్టేట్ బ్యాంక్ ఆన్లైన్, ఎస్బీఐ ఆన్లైన్లోకి వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లాగిన్ చేసుకోండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మీ ఆన్లైన్ అకౌంట్లోకి లాగిన్ అయిపోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఈ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఈ సర్వీసెస్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనే దానిపై ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్లో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ పై క్లిక్ చేయండి. మొబైల్ బ్యాంక్ యూజర్ ఐడి మీకు ఏదైతే మెసేజ్లో వచ్చింది కదా అది టైప్ చేయండి. కింద మీ మొబైల్ నెంబర్ కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేశాక మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటుంది కదా మీకు ఆన్లైన్ అకౌంట్కి, ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఆన్లైన్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను చూపించాను. ఆ తర్వాత ఆన్లైన్ అకౌంట్ లేని వాళ్ళు ఏం చేయాలి, మీరు మీ ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎంకి వెళ్ళండి. అక్కడ ఏటీఎం మిషన్లో పెట్టిన తర్వాత మీకు మీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతుంది కదా మొబైల్ రిజిస్ట్రేషన్ కోసం.
ఆ మొబైల్ రిజిస్ట్రేషన్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలా మీకు అలా చేసుకోవడం తెలియకపోతే మీ బ్రాంచ్లో వెళ్ళి మీ బ్రాంచ్ మేనేజర్ని కలిసి స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ కోసం నా మొబైల్ని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళ చేత మీ మొబైల్ని రిజిస్టర్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఉందో ఆ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో లాగిన్ అయ్యి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో చూపిస్తాను. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ప్రీపెయిడ్ కార్డ్స్, ఈ కార్డ్స్, అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చూడండి, ఐఎంపిఎస్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఐఎంపిఎస్ అకౌంట్లోకి వెళ్ళి మీరు మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ బ్యాంక్ అయితే పంపించాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా బ్యాంక్స్ ఉన్నాయి లిస్ట్. అట్లా మీరు అకౌంట్ నెంబర్ టైప్ చేసి అమౌంట్ టైప్ చేసి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అకౌంట్ నెంబర్ టైప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వన్స్ మీరు ఆ అకౌంట్ నెంబర్ ఒక్క నెంబర్ తప్పు కొట్టినా సరే మీ అమౌంట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.